ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకి ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. కాకపోతే మీనరాశి మీన లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు 3rd హౌస్లో ఉన్నారు. ఇదో పెద్ద మైనస్. ఉద్యోగంలో ప్రెజర్ ఉంటుంది, మీ మైండ్లో కూడా చాలా ప్రెజర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. పైపెచ్చు మీకు రాహు ఉన్నాడు ఇక్కడ. ఈ రాహు ఉండడం మూలంగా చాలా ప్రెజర్ పెరుగుతుంది. కోప స్వభావం, ఇప్పుడు లేని కోపం మీలో పక్కవారు చూస్తారు, మీరు కూడా గమనించగలుగుతారు. ఇక అలాగే మీకు 2వ ఇంట్లో కుజ చంద్రులు, చంద్రమంగళ యోగం. ఉద్యోగంలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, కొంత చికాకులు ఉన్నప్పటికీ కొంత ప్రాబ్లం తీరి కొంత సామరస్యత కూడా ఉండటానికి చంద్రుడు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే చంద్రుడు మీకు పంచమాధిపతి. ఈయన ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తాడు. వివాహ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. కొంత నూతన బిజినెస్లు స్టార్ట్ చేసేవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి బాగుంటుంది. ఇక మీకు వచ్చేసి బృహస్పతిని తీసుకున్నట్లయితే 4 ముందే చెప్పుకున్నాక మీకు ఈయన 3వ ఇంట్లో ఉన్నాడు, ఇబ్బందికరమని. 4లో శుక్రుడు మీకు విపరీత రాజయోగ కారకుడు యొక్క మీన రాశి మీన లగ్నం వారికి. ఎలాగంటే ఈయన 3వ అలాగే మీకు విశేషించి ఈయన 8వ కూడా. ఈయన వచ్చేసి మీకు 4థంలో ఉండడం చక్కని జీవితాన్ని ఇస్తాడు, ఉద్యోగ ప్రయత్నాలు ఇస్తాడు, ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. మంచి మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు బూస్టింగ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఇక 6వ ఇంటి అయినటువంటి రవి కూడా ఇక్కడే ఉన్నాడు మీకు 4థంలో. మీనరాశి మీన లగ్నం వారికి కొంతైనా గోచార రీత్యా బాగాలేకపోయినా 4థం ఈయనకు కొంత వ్యతిరేకత తగ్గిస్తుంది. కేంద్రాల్లో పాపగ్రహాలు యోగిస్తాయి కాబట్టి ఇక్కడ ఈయనకు మీకు యోగించి ఉదర సమస్యలు, శత్రు రోగ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విశేషించి ఇంకపోతే మీకు బుధుడు వచ్చేసి పంచమంలో ఉన్నాడు. పంచమంలో బుధుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక శనికి షష్టాష్టకం పట్టడం ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకతను ఇచ్చినప్పటికీ మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. గణిత శాస్త్రంలో ఉన్న వారికి బాగుంటుంది. ఈ యొక్క కళాకారుల కంటే కూడాను విశేషించి టెలిమీడియాలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. రీసెర్చ్ ఓరియంట్ మైండ్ సెట్ కాబట్టి కొంత రీసెర్చ్ చేస్తారు. జల సంబంధమైనటువంటి వృత్తులలో ఉన్న వారికి, మత్స్య పరిశ్రమ ఇలాంటివి పెట్టుకున్న వారికి బాగా కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. వివాహం, విందు వినోద భోగాలు ఇవన్నీ పాసంలో పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకంటూ ఒక వేదిక వేసుకోగలుగుతారు. శ్రమ బాగా పడండి. నెక్స్ట్ మంత్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీ జీవితం చాలా సుభిక్షంగా ఉంటుంది. మీరు దత్తాత్రేయ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఈ యొక్క పూర్వభాద్ర వాళ్ళు వచ్చేసి ఒక కనకపుష్యరాగం, ఉత్తరాభాద్ర వాళ్ళు నీలం, అలాగే రేవతి వాళ్ళు వచ్చేసి జాతి పచ్చను ధరించగలరు. శుభం.